నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. ఈరోజు మనం మండూకాసనాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. మండూకా అంటే ఫ్రాగ్ పోజ్. సో ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఇట్ స్టిమ్యులేట్స్ ప్యాంక్రియాస్. సో దానివల్ల ఇట్ హెల్ప్స్ కంట్రోలింగ్ డయాబెటీస్. మనకి అబ్డామినల్ ఎయిల్మెంట్స్ని క్యూర్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. గుడ్ ఫర్ డైజెషన్, రిలీవింగ్ కాన్స్టిపేషన్ అండ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్. సో వీటన్నిటికి కూడా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో వెరీ రిలాక్సింగ్ ఫర్ హార్ట్. తర్వాత మనం ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాం కాబట్టి మనం లంగ్స్ అన్ని కూడా చక్కగా అందులో ఉన్న టాక్సిన్స్, అన్నెసరీ గ్యాసెస్ ఇవన్నీ కూడా ఎంప్టీ చేసుకోవచ్చు, ఎక్స్పెల్ అయిపోతాయి అనమాట. అండ్ దెన్ గుడ్ సర్క్యులేషన్ టు ఫేస్ అండ్ ఐస్ రీజియన్. సో చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. ఓకే, దీన్ని మనం వజ్రాసనలో చేస్తాం. సో ఎలా చేద్దాం చూద్దాం. సో ముందుగా వజ్రాసనంలోకి రావాలి. కమ్ ఆన్ టు యువర్ నీస్. సో బిగ్ టోస్ టుగెదర్, హీల్స్ అపార్ట్. హీల్స్ని దూరంగా ఉంచాలి, బొటన వేళ్ళని దగ్గరగా ఉంచాలి. సో విల్ సిట్ ఇన్ వజ్రాసన. సో కొంతమందికి ఇక్కడ యాంకిల్స్ చాలా స్టిఫ్గా టైట్గా అట్లా ఉంటాయి, వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చోలేరు కాబట్టి ఒక చిన్న బ్లాంకెట్ కానీ టవల్ కానీ రోల్ చేసి యాంకిల్స్ కింద పెట్టవచ్చు, లేదా ఇలా ఏమైనా కుషన్ అన్న తీసుకుని యాంకిల్స్ కింద ఇలా పెట్టేసి కూర్చొని కంఫర్టబుల్గా ఈ ఆసన ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ప్రతిరోజు సూక్ష్మ వ్యాయామం ప్రాక్టీస్ చేస్తే మనకి ఎలాంటి సపోర్ట్ లేకుండా మనం వజ్రాసనలో కూర్చోవచ్చు. ఓకే, సో దీనికి మనం స్టార్టింగ్ పొజిషన్ వజ్రాసన. సో థంబ్ ఇన్సైడ్ ఇలా పెట్టేసి మేక్ ఏ ఫిస్ట్, క్లోజ్ ద ఫిస్ట్. తర్వాత ఈ ఫిస్ట్ని మనం ఇక్కడ నేవెల్కి, నాభికి రెండు పక్కల ఇలా పెట్టాలి. సో ఇండెక్స్ ఫింగర్ని ఇట్లా నాభికి టచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట, జస్ట్ బిలో ద నేవెల్ ఇలా. ఓకే, దట్ ఈస్ స్టార్టింగ్ పొజిషన్. ఇక్కడ ఇన్హేల్ చేస్తూ వీఆర్ బెండింగ్ ఫార్వర్డ్, లీనింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ద వేస్ట్. ఇక్కడ వేస్ట్ నుంచి బెండ్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ బెండింగ్ ఫార్వర్డ్. జస్ట్ థైస్ని టచ్ అయ్యే వరకు వి బెండ్ ఫార్వర్డ్, లుక్ ఫ్రంట్, upward look చేస్తాం. హోల్డ్ ద బ్రెత్ అవుట్ ఇఫ్ కంఫర్టబుల్, ఒక 15-20 seconds వేరే ఆర్ కంఫర్టబుల్. తర్వాత స్లోగా ఇన్హేల్ చేస్తూ వి కమ్ అప్. సో మనం ఫిస్ట్ ఇలా ప్రెస్ చేసినప్పుడు మంచిగా ఇక్కడ అంతా ప్రెషర్ పడుతుంది కాబట్టి అబ్డామినల్ ఆర్గన్స్ కూడా మంచిగా యాక్టివేట్ అవుతాయి. సో అక్కడ మనకి మసాజ్ జరుగుతుంది, యాక్టివేషన్ అవుతుంది, ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ ప్రెషర్ పెట్టడం వల్ల మనకి లంగ్స్లో ఉన్న టాక్సిన్స్, గ్యాసెస్ మొత్తం అన్ని కూడా మనం ఎంప్టీ చేస్తాం. అండ్ దెన్ మనకు ఫ్రెష్ ఎయిర్ మళ్ళీ పైకి వచ్చినట్టు ఇన్హేల్ చేస్తాం. అండ్ మనం ఫార్వర్డ్ బెండ్ అయ్యేది ఈ చెస్ట్ వెళ్ళి ఇక్కడ థైస్ వరకు టచ్ అయ్యే వరకు మనం ఫార్వర్డ్ బెండ్ చేస్తాం కాబట్టి మనం అక్కడ కాసేపు గమనిస్తే, అబ్జర్వ్ చేస్తే మనకి విల్ ఫీల్ అవర్ హార్ట్ బీట్, ఆ పల్స్ కూడా మనకు తెలుస్తుంది అనమాట, చాలా రిలాక్స్ అవుతున్నట్టు. ఐ విల్ ఎక్స్పీరియన్స్ దట్. ఓకే, మనకు ఒకవేళ నేను బ్రెత్ హోల్డ్ చేయలేను అంటే స్లోగా ఎక్స్హేల్ చేయండి. ఒక 5 సెకండ్లు ఉండగలిగితే 5 సెకండ్లే ఉండండి, 2 సెకండ్లు ఉండగలిగితే 2 సెకండ్లే ఉండండి. అండ్ ఇన్హేలింగ్ కమ్ బ్యాక్. మనం ఎక్కువసేపు ఉండగలిగితే మన లంగ్ కెపాసిటీని బట్టి ఉండొచ్చు. అగైన్ వన్ మోర్ సైకిల్, మేక్ ఏ ఫిస్ట్. సో స్టార్టింగ్ పొజిషన్, ఇన్హేల్, slowly exhaling, bending from the hip, waist, slowly. So chest, thighs in touch అయిన తర్వాత hold there. We are not bending forward. Forehead floor కి టచ్ చేయట్లేదు. Look upward. Whenever you want to inhale, inhaling, exhale, relax. ఇలా ఒక 2-3 సైకిల్స్ చేసుకోవచ్చు. సో స్టమక్ ఎంటీగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఈ ప్రాక్టీస్ని, ఎందుకంటే మనం ప్రెషర్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఫిస్ట్తో. సో అండ్ వెరీ గుడ్ ప్రాక్టీస్. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. మంచిగా ఒక క్రియలాగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు వెరీ గుడ్ ఫర్ ద ప్యాంక్రియాస్, అబ్డామినల్ ఎలిమెంట్స్ అన్నిటికీ చాలా మంచిది, రిలాక్సింగ్ ఫర్ హార్ట్ అండ్ గుడ్ సర్క్యులేషన్ ఫర్ ఫేషియల్ అండ్ ఐస్ రీజియన్. అండ్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ కమెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. Food and Yoga with Madhavi is all about inspiring others to practice yoga consistently and eat healthy food. Namaskaram.